పక్షపాతిగా ఉండెను. దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనమనుడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చి ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనమను. ఇదిగో, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక. రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు. ఆమె గర్భం ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి చేర్చుకొనెను. ఆమె కుమారుని కని వరకు ఆమెను ఎరుగకుండెను. అమ్మలారా, అయ్యల్లారా, ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా, ప్రజా సంఖ్య రాయవలసిందిగా కైసర్ రాజు ఆజ్ఞాపించాడహో. కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? అమ్మా, నా భార్య గర్భవతిగా ఉంది, కొంచెం స్థలం ఉంటే ఇస్తావా? స్థలం లేదు, కిలం లేదు, వెళ్ళమ్మ వెళ్ళు. అమ్మా, నా భార్య గర్భవతిగా ఉంది, కొంచెం స్థలం ఉంటే ఇస్తావా? స్థలం అయితే ఉంది కానీ పశువుల పాకలో ఉందమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు. రాజాదిరాజు హేరోదు రాజు వస్తున్నాడా?
రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయనను నక్షత్రములు చూసి ఆయనను పూజింపవచ్చింది. ఎవరక్కడ? క్రీస్తు ఎక్కడ పుట్టును? యూదయ బెత్లెహేములోని. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండి. నేను ఓటమి కానీ హేరోదు రాజు, నేను మరొక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయబోచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఈ శిశువును గూర్చిన గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకొనొచ్చు. అంతటా ఆ గొర్రెల కాపరు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి.
అనలు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదికి వెళ్ళి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామండి. గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా అద్భుతంగా చిన్నపిల్లలైనప్పటికీ చాలా సమర్పణతో మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి స్కిట్ని బట్టి నేను నిజంగా వీరిని చక్కగా ట్రైన్ చేసిన సండే స్కూల్ ట్రైనర్స్ని, టీచర్స్ని ప్రత్యేకంగా, అదేవిధంగా పాస్టర్ గారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. చక్కగా వీరి తల్లిదండ్రులు కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు ఎంతో ప్రయాసతో పిల్లల్ని ఇంత చక్కగా ట్రైన్ చేశారు, మేకప్ చేశారు. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం.